ఎన్టీఆర్ జీవితంలో ఆఖరి ఘట్టంపై వర్మ తీసిన సినిమా లక్ష్మీ ఎన్టీఆర్. ఇక ఈ సినిమా ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో విడుదలైంది. మరి వర్మ ఈ సినిమాని ఎలా తీశాడు, ఎవరిని టార్గెట్ చేశాడు, సినిమా తీయడంలో ఎంతవరకు న్యాయం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు అనేది తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాల్సిందే. ఇక కథ విషయానికొస్తే, కథగా చెప్పుకోవాలంటే ఈ సినిమా టీడీపీ పార్టీ ముందస్తుగానే రెండోసారి ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం పొందడంతో మొదలవుతుంది. అలా ముందస్తుకు వెళ్లడం, పార్టీ ఓడిపోవడానికి మీరే కారణమంటూ అంతా ఎన్టీఆర్ మీద నెట్టేస్తారు. దాంతో ఎన్టీఆర్ కుదేలైపోయి ఒంటరిగా మిగిలిపోతారు. సరిగ్గా అదే టైంలో లక్ష్మీ పార్వతి మీ జీవిత కథ రాస్తాను అంటూ ఎన్టీఆర్ జీవితంలోకి వస్తుంది. దానికి ఎన్టీఆర్ మొదట ఒప్పుకోరు. అయినా సరే ఎన్టీఆర్ ఒప్పుకునే వరకు ఎన్టీఆర్ ఇంటి ముందే అలా ఉండిపోతుంది. ఆ మొండితనం, తాననుకున్నది ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అనే పట్టుదలే ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతిని దగ్గర చేశాయి అనేలా చూపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతికి సంబంధం కడుతూ పేపర్స్ లో ప్రకటనలు రావడం, కుటుంబమంతా లక్ష్మీ పార్వతిపై దూషిస్తూ ద్వేషిస్తూ నానా మాటలు అనడం, దీని వెనుక చంద్రబాబు సూత్రధారి అని తెలియజేస్తారు. అలా మొదట పిల్లలను, ఆ తర్వాత పార్టీని ఎన్టీఆర్ కి దూరం చేసి టీడీపీని చంద్రబాబు ఎలా దక్కించుకున్నాడో తెలియచెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక పాత్రల చిత్రీకరణ విషయానికొస్తే, లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కి వీర విధేయురాలుగా చూపించారు. చంద్రబాబుని ప్రధాన విలన్ గా చూపించాడు వర్మ. కొన్ని డైలాగ్స్ కేవలం చంద్రబాబును డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే చెప్పించారు. హరికృష్ణ పాత్ర మొదట లక్ష్మీ పార్వతిని అపార్థం చేసుకుని కొట్టినట్టు చూపించినా, ఆ తర్వాత నాన్నగారిపై ఆమెకు ఉన్నది భక్తి అనే ఉద్దేశంతో రియలైజ్ అయినట్లు చూపించారు వర్మ. బహుశా ఆయన చనిపోవడమే దీనికి కారణమై ఉండొచ్చు. ఇక ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్, లక్ష్మీ పార్వతి పాత్రధారి నటన ఈ సినిమాకి ప్రధాన హైలైట్. అలాగే చంద్రబాబుగా చేసిన శ్రీతేజ్ లో ఇంత గొప్ప నటుడున్నాడా అనేలా చేశాడు ఈ సినిమాలో. ఇక మొదటి భాగం బాగా తీశారు వర్మ. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఎన్టీఆర్ రూపం ఇప్పటికీ చాలా మందిలో అలానే ఉంది. అలాంటి ఎన్టీఆర్ పాత్రధారి ఎన్టీఆర్ లా ఉండకపోవడం, ఆహార్యం ఎన్టీఆర్ లా ఉన్నా ఇది ఎన్టీఆర్ పాత్ర అని చాలా మంది ఒప్పుకునేలా ఆయన తెర మీద కనిపించలేదు. ఇదే ప్రధాన మైనస్. అలాగే ఎన్టీఆర్ పై సినిమా తీసి ఆయన పాత్రకి ప్రాధాన్యం తగ్గించారు. ఇది కూడా మైనస్ అవుతుంది ఈ సినిమాకి. ఇక ఎప్పట్లాగే ద్వితీయార్థం సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు వర్మ. ఇక ఈ సినిమా గురించి వివరణ ఇవ్వాలంటే, కేవలం చంద్రబాబును అప్రతిష్ట పాలు చేయడానికి లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రాన్ని తీశారు వర్మ. భర్త ఉండగా ఆయనను వదిలేసి ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతి లాంటి ఏమనాలో కూడా తెలియని, పదాలకు కూడా అందని అలాంటి క్యారెక్టర్ ని ఎంతో ఉత్తమురాలుగా చూపించడానికి వర్మ సాయశక్తులా కృషి చేశాడు. ఇక ఈ సినిమా ఈ ఎన్నికల టైంలోనే విడుదల చేయడానికి కారణం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి కొసమెరుపునిస్తే, వైసీపీకి ఎన్నికల టైంలో లబ్ధి చేకూర్చేందుకే ఈ సినిమాను వర్మ తెరకెక్కించాడని సినిమా చూసి బయటకొచ్చిన వారు అనడంలో వర్మ వారిని మాత్రమే మెప్పించగలిగాడని సగటు ప్రేక్షకుడికి ఎప్పట్లాగే హ్యాండ్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక బాటం లైన్ విషయానికొస్తే, లక్ష్మీ ఎన్టీఆర్ వైసీపీ వారి కోసమే వర్మ చెక్కిన కళాఖండం.